నేను రీక్యాప్‌లో హ్యుమానిటీ వచ్చి అంటే ఈ మానవ సంబంధాలు, మానవ ప్రపంచం ఇయన్నీ వచ్చి చాలా ఒత్తిడికి, చాలా క్రైసిస్‌కి గురవుతా ఉంది. ఎందుకంటే ఈ పరిణితి చెందటానికి కావాల్సినటువంటి మనస్తత్వాలు ఇవాళ లేకుండా పోయినాయి అని చెప్పి. ఎందుకంటే ఇదొకటే ఒక అవకాశం. మళ్ళీ ఈ జాతి మళ్ళీ బతకాలి అంటే ఇదొక్కటే అవకాశం. దీన్ని గూడా మనం ఒత్తిడిలో పెట్టేసి సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నాం. ఈ దీనివల్ల ప్రతి సంబంధ బాంధవ్యాలు ఒత్తిడికి గురవుతున్నాయి. మళ్ళీ ముఖ్యంగా వచ్చి స మన హ్యూమన్ లైఫ్ జీవితం ఒకటే ఒత్తిడికి గురవ్వడం కాకుండా రిలేషన్‌షిప్స్ కూడా ఒత్తిడికి గురవుతున్నాయి. ఇంతకుముందు ఇప్పుడు ఇట్లా ఉండేవి కాదు. ఇంతకుముందు కాకపోతే ఇప్పుడు మన ఈ దైనందిక జీవితంలో మనకు మనమే కలవటం, మనకు మనమే చూసుకోవటం, మన మన పనులు, మన ఉద్యోగాలు, మన జీవితాలు చూసుకోవటంతో పక్క వాళ్ళ గురించి గాని, పక్కన ఉన్న మిగిలిన సంబంధాలు గాని, ఆఫీస్ రిలేషను లేపోతే స్కూల్, కాలేజీ రిలేషను అంతే తప్ప ఈ ఈ బ్లడ్ రిలేషన్స్, కజిన్స్, సిబ్లింగ్స్ ఇవన్నీ చాలా చాలా తగ్గిపోతున్నాయి. అంటే తప్పు వాళ్ళది గాదు. మనది గాదు. అది ఒక విధమైన ఒత్తిడికి గురవ్వడానికి ఆ ఉరుకులు పరుగుల జీవితం ఒకటి కారణమైపోతుంది. ఇది మనం ఇంకోటేంటంటే ఈ రిలేషన్‌షిప్స్ నుంచి మనం జూసేది చాలా బా క్లోజ్‌నెస్ రిలేషన్‌షిప్ వచ్చి మనకి కాన్షియస్‌గా ఉంటది. మనం ఇన్ రిలేషన్‌షిప్‌ని మనం ఎట్లా జూస్తున్నాం అంటే ఇంకొకటి హ్యాపీనెస్ కింద జూస్తున్నాం. నలుగురం కలిస్తే సంతోషంగా ఉండొచ్చు అనేది, లేకపోతే సరదాగా ఉండొచ్చు అనేది. కానీ అది మనం గనక ఈ సంబంధ బాంధవ్యాలు ఏదైతే ఉన్నాయో, అది ఒక కాన్షియస్‌గా, ఒక ఎరుకుతో, ఒక ఒక ఎన్‌లైటన్‌మెంట్‌తో, ఒక జ్ఞానంతో గనక చూసేట్టయితే మనకి ఈ ప్రపంచంలో ఇవన్నీ పోతాయి. లేదంటే మనం ఆ ఓల్డ్ ప్యాటర్న్స్‌కి గనక మనం పట్టుకున్నట్టయితే ఈ ఇంక్రీజింగ్ మనకి ఈ బాధలు, వయలెన్స్, కన్‌ఫ్యూజన్ ఇవన్నీ ఎక్కువైపోతాయి. దాంట్కి ఒక క్వెషన్ ఏంటంటే, మనకొక రిలేషన్‌షిప్ సంబంధ బాంధవ్యాలు గావాలంటే ఇద్దరు వ్యక్తులుండాలి. ఇద్దరు వ్యక్తులు ఒకళ్ళతోనే మనం ఉండలేము. ఇద్దరు వ్యక్తులుండాలి. ఇద్దరు వ్యక్తులున్నప్పుడు ఇద్దరి మనస్తత్వాలు ఒకే రకంగా ఉండాలని ఒక తల్లి పుట్టిన బిడ్డలకే ఇద్దరి మనస్తత్వాలు ఒక రకంగా ఉండవు. ఒక ఇంట్లో పెరిగినోళ్ళకే ఉండవు. అట్లాంటప్పుడు ఇద్దరు వ్యక్తులు ఎక్కడెక్కడి నుంచి వచ్చి కలిసినప్పుడు వాళ్ళకి ఇవన్నీ ఒకే మాదిరిగా ఉండాలని ఏం లేదు. స్పిరిచ్యువల్ ప్రాక్టీస్‌కి అంటే ఆధ్యాత్మిక జీవితానికి ఇది మార్గం తీసుకోవడానికి ఈ రిలేషన్‌షిప్ అనేది కలిసి ఉండ ఒక కుదరటం అనేది అవసరం అనుకుంటే, కానీ ఒక పార్ట్నర్ ఈ రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్ళు మిగిలిన రెండో పార్ట్నర్‌లా కాకుండా వేరే విధమైన మనస్తత్వం గనక ఉన్నట్లయితే, అప్పుడు ఈ ఈ ఇది ఎలా కంటిన్యూ అవుతది అనేది మనకి ఒక క్వెషన్ వచ్చింది. దానికి ఎంతమంది ఈ రిలేషన్‌షిప్‌ని స్పిరిచ్యువల్ ప్రాక్టీస్ దాకా ఆధ్యాత్మిక అభ్యాసం లేదా ఆధ్యాత్మికత వరకు తీసుకెళ్తున్నారనేది ఒక ప్రశ్న. చాలా మంది కాస్త దూరం తీసుకెళ్ళరు. ఒకవేళ తీసుకెళ్ళినా నీ పార్ట్నర్ గనక కోఆపరేట్ చేయకపోయినా నువ్వు దాన్ని వదిలేయి. ఈ ప్రపంచంలో ఈ సానిటీ, కాన్షియస్ అనేది నీ ఒక్కడి వల్ల కాదు. అందుకని అందరి వల్ల కాదు. ఎవరు చేయనప్పుడు నేనెందుకు చేయాలి అని చెప్పేసి నువ్వు మానేయవు. ఈ ప్రపంచం మొదలంతా మారినప్పుడు నేను మారతాను వాళ్ళతో పాటు. నేను మారకపోతే వాళ్ళందరూ మారినప్పుడు నేనొక్కడిని మారి మాత్రం ప్రయోజనమేముంది అని చెప్పి నువ్వు అనుకోకూడదు. నువ్వు వెయిట్ చేయకు. నువ్వు స్టార్ట్ చెయి. నీతో ముందు మొదలుపెట్టు. నీకు ఆటోమేటిక్‌గా నీకెప్పుడైతే జ్ఞానోదయం అవుద్దో, నీకు ఆత్మ దర్శనం అవుద్దో, లేకపోతే నీ మనసు నువ్వు తెలుసుకోవటం కలుగుద్దో. ఎందుకంటే మనసనేది గూడా ఆత్మ దర్శనం యొక్క ఒక కిరణం అలా. అందుకని ఇట్లాంటివి ఉన్నప్పుడు నువ్వు నీ మనసును చూసుకొని, నీ ఆత్మను నువ్వు గుర్తించుకొని, నిన్ను నువ్వు గుర్తించుకునే ప్రయత్నంలో నువ్వు ఎప్పుడైతే సఫలీకృతం అవుతావో, మిగిలిన ప్రపంచం అంతా నీ వెనకాలే వస్తుంది. నీ ఇగోని ఆటోమేటిక్‌గా నీ అహం వెనకాల ఉన్నటువంటి, నీ లోపల ఉన్నటువంటి ఆ బీయింగ్ నేను అనే ఉనికి బయటకొస్తుంది. అది బయటకొచ్చినప్పుడు నువ్వు ఆటోమేటిక్‌గా ఇది
ఈ రిలేషన్‌షిప్‌లో నుంచి ఆధ్యాత్మికత వైపు ప్రయాణం చేయటాన్ని కుదురుతది. అది ఎప్పుడు అంటే, నువ్వు అది బ్లేమింగు, అక్యూజింగు నువ్వు అవతల వాడు తప్పు అని కాకుండా, నువ్వు అవతల వ్యక్తి గురించి అవతల వ్యక్తిని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉన్నట్లయితే, ఆ సరిదిద్దుకోవటం అనే దాన్ని మనము ఒక నిందాపూర్వకంగానో, లేపోతే ఒక నేరపూర్వకంగానో అక్యూజ్ చేయటం. నువ్వే తప్పు చేశావు. నీ వల్లనే ఇదంతా జరిగింది అని అట్లా ఆ విధంగా గాకుండా, దాన్ని ఒక అసర్టివ్‌గా నువ్వు చెప్పగలిగిన దాన్ని ఒక ఫర్మ్ వాయిస్‌లో స్లోగా అవతల వ్యక్తికి అర్థమయ్యి దాన్ని తీసుకునే విధంగా నువ్వు చెప్పాలి గానీ, నువ్వు దాన్ని నిందాపూర్వకంగానో, లేపోతే ఇంకో విధంగానో అవతల వాళ్ళు బాధపడేట్టుగానో, లేపోతే వైల్డ్‌గా రియాక్ట్ అయ్యేటట్టుగానో చెప్పకూడదు. అది మనం నిన్న ఇంతవరకు చూసాము. చూసిన తర్వాత నిన్న ఒక క్వెషన్‌తో మనం ఒక క్లాస్ ఆపాం. అవునా? కాసేపు ఆగి ఆ క్వెషన్ చూద్దాం. ఇంకా జనం కొంచెం వచ్చిన తర్వాత ఈ లోపల కంటిన్యూ చేద్దాం. శ్రీలక్ష్మీదేవి. When your partner behaves unconsciously, బిహేవ్స్ కరెక్ట్. behaves unconsciously, relinquish all judgment. Relinquish all judgment. Judgment is either to confuse someone's unconscious behavior with who they are, to project your own unconsciousness onto another person and mistake that for who they are. To relinquish judgment does not mean that you don't recognize డు నాట్ మేడం, ఒకటే వర్డ్ కాదు, అది రెండు ఉన్నాయి కదా. okay, but do not recognize dysfunction and డిస్ఫంక్షన్ dysfunction and unconsciousness when you see it. It means being the knowing rather than being the reaction and the judge. You will then either be totally free of reaction, or you may react and still be the knowing. Free of reaction, sorry. The space in which the reaction is watched and allowed to be. Instead of fighting the darkness, you bring in the light. Instead of reacting to delusion, you see the delusion, yet at the same time, look through it. Being the knowing creates a clear space of loving presence that allows all things and all people to be as they are. No greater catalyst for transformation exists. If you practice this, your partner cannot say with you and remain unconscious. సో ఇక్కడ అల్టిమేట్లీ ఏం చెప్తున్నారంటే, మనం ఈగోయిస్టిక్గా లేకుండా మాట్లాడడం ఎలా, మన పార్ట్నర్తో మన అహంకారం కానీ ఈగో కానీ ఏదన్నా అనుకోవచ్చు, ఏదన్నా ఇది లేకుండా ఎట్లా మాట్లాడాల అంటే, వాళ్ళు మాట్లాడినప్పుడు మన పార్ట్నర్ ఎప్పుడైనా అంటే ఇప్పుడైతే ఆల్రెడీ మనము కాన్షియస్గా మారుతున్నాము అనుకోండి, ఆర్ మనం గమనించడం స్టార్ట్ చేసాం అనుకోండి. బట్ ఎప్పుడు మనకి ఏముంటుంది, ఇదొక కంప్లైంట్గా ఉంటుంది, దట్ మా పార్ట్నర్ ఇంకా మారట్లేదు అనేసి. అది కూడా చెయ్యాలి అంటే ఎట్లా బిహేవ్ చేయాలి, ఆర్ పార్ట్నర్ అన్కాన్షియస్గా ఇప్పుడు వాళ్ళు గొడవ పడుతున్నారంటే ఆబ్వియస్లీ వాళ్ళకి తెలియట్లేదు వాళ్ళు గొడవ పడుతున్నారని, వాళ్ళు మనల్ని బాధ పెడతారని, ఆర్ సిచ్యువేషన్ని ఇంకా వర్స్ట్ చేస్తున్నారని వాళ్ళకి తెలియట్లేదు. సో వాళ్ళు కాన్షియస్గా లేరు. బట్ వాళ్ళు కాన్షియస్గా లేనప్పుడు మనము జడ్జ్మెంటల్ కావద్దు. నువ్వేంటి ఇట్లా మాట్లాడుతున్నావు, ఇది తప్పు కదా అన్నట్టు మాట్లాడకుండా, ఆర్ అంటే అట్లా మనం మాట్లాడిన రోజు ఏమవుతుంది, మన ఈగో కూడా చూపించిన వాళ్ళం అవుతాము. సో ఇక్కడ అల్టిమేట్గా
ఎట్లా మాట్లాడాలి మన పార్ట్నర్తో, ఆర్ ఈగో లేకుండా ఎలా ఆ, మనం ముందు తీసుకెళ్ళాలి మన కన్వర్జేషన్. వాళ్ళను నువ్వే తప్పు అని చెప్పకుండా ఎలా చెప్పొచ్చు. ఇంతమంది సార్ చెప్పినట్టు సేమ్ మళ్ళీ ఏదో రిపీట్ చేశారు. మనం నార్మల్గా వాళ్ళకి ఒక్కసారిగా అట్లా చూపించకుండా మళ్ళీ చెప్పడం ఈ తప్పు అని ఎట్లా చూపించాలి అనడమే ఈ పారాగ్రాఫ్ ఉద్దేశము. సో ఒకవేళ వాళ్ళు తెలియకుండా ఈ అన్కాన్షియస్లో చేసిన యాక్షన్స్ కానీ వర్డ్స్ కానీ చేసినప్పుడు మనము మాత్రం దాన్ని ఎలాంటి జడ్జ్మెంట్ ఇవ్వద్దు. జడ్జ్మెంట్ అంటే ఏంటి? మళ్ళీ ఈజ్ ఐదర్ టు కన్ఫ్యూజ్ సమ్వన్స్ అన్కాన్షియస్ బిహేవియర్ విత్ హూ దే ఆర్, ఆర్ టు ప్రొజెక్ట్ యూ కెన్ ప్రొజెక్ట్ యువర్ ఓన్ అన్కాన్షియస్నెస్. సో ఎట్లా ఉండాలి అంటే ఈ వాళ్ళు అన్కాన్షియస్గా ఏదైతే ప్రవర్తించారో అట్లా అని దాన్ని అట్లకే వేలెత్తి చూపించడం కాకుండా, అంటే ఇప్పుడు ఎవరైనా తప్పు చేస్తే వారి లైఫ్ అంతా తప్పు చేసినట్టు, ఆర్ నీ ఎవరైనా కొంచెం అబద్ధాలు ఆడారు, లేకపోతే ఆ క్షణంకి వాళ్ళ తప్పు చేశారు, దాని ఉద్దేశం ఇట్ డజంట్ మీన్ దట్ వాళ్ళు నిజంగా చెడ్డవాళ్ళు అనేసి. వాళ్ళు మొత్తం చెడ్డవాళ్ళేం కాదు కదా. ఆ ఆ సిచ్యువేషన్‌కి వాళ్ళు ఆ టైంకి అలా బిహేవ్ చేశారు, ఆర్ మేబీ అట్లా మాట్లాడిండ్రేమో. కానీ నిజంగా వాళ్ళు మొత్తం వాళ్ళ ప్రవర్తన ఆర్ వాళ్ళ జీవితం అంతా అబద్ధం కాదు కదా. వాళ్ళు ప్రేమ లేని వాళ్ళు కాదు కదా. సో అలాంటి జడ్జ్‌మెంట్ ఇవ్వకూడదు. మొత్తానికే నువ్వు ఇట్లాంటి దానివి అని. అట్లా అని అట్లా అని చెప్పకూడదు. అండ్ ఇంకోటేంటి, మనం కూడా మనం కూడా అన్‌కాన్షియస్‌గా ఉండి వాళ్ళ మిస్టేక్‌ని ఆహ్, లేదులే నువ్వేం చేయలేదు అనేసి కూడా కప్పిపుచ్చొద్దనమాట. వాళ్ళకి ఎలా చెప్పాలంటే, మనము చూపించగలగాలి. లైక్ మనం ఒకవేళ సైలెంట్‌గా ఉండమనుకోండి, ఆబ్వియస్‌గా వాళ్ళకు ఆ చేంజ్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఈగోకి ఇప్పుడు వాళ్ళు అన్‌కాన్షియస్‌గా మాట్లాడారంటే అది వాళ్ళ ఈగోనెసే అనుకోవాలి. ఎందుకంటే బికాజ్ వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళ ఈగోకి ఏం కావాలి? మనం ఇంకో మాట అనడం కావాలి. వాళ్ళ ఈగోని సాటిస్ఫై చేయాలంటే ఇంకా గొడవ పెట్టుకోవాలి. అప్పుడు వాళ్ళు ఇంకా మాట్లాడగలుగుతారు ఆర్ ఇంకా అన్‌కాన్షియస్‌గా వెళ్ళిపోతుంటారు. బట్ మనం ఎప్పుడైతే ఆ ఈగోని ఆపగలుగుతామో ఎలా? ఎట్లా? ఎప్పుడైతే జడ్జ్‌మెంట్ చేయకుండా, నువ్వు తప్పు అని చెప్పకుండా, మనం మాటకి మాట ఎదురీయకుండా, దెబ్బకి దెబ్బ కొట్టకుండా ఆపేసినాడు, మనలో ఎలాంటి చేంజెస్ చూస్తారో వాళ్ళు. అంటే మనం ఎట్లాగో చేంజ్ అవుతున్నాము. మనం చెప్పకుండా చేయడం వల్ల ఎదుటి వాళ్ళు కూడా మనలో ఆ చేంజ్ గమనించి ఇంకా ఎక్కువ ఉద్రిక్తత కాకుండా వాళ్ళు అక్కడికి ఆపడం నేర్చుకుంటారు. అంటే రాను రాను మేబీ అది రాను రాను అవుతుందేమో, ఒకటేసారి కాకుండా మెల్లిమెల్లిగా వాళ్ళు గమనిస్తూ ఉంటారు. ఏంటి ఎప్పుడు నేను ఇట్లాంటి మాటలన్నా కొద్దీ వాళ్ళు అసలు నన్నేం అనట్లేదేంటి అని. అట్లా గమనించడం వాళ్ళు స్టార్ట్ చేసిన కొద్దీ అక్కడ ఆ సటిల్‌నెస్ అనేది స్టార్ట్ అవుతుంది. మనం ఎంత పెద్ద చేంజెస్ తీసుకురావాలనుకుంటామో, ఖచ్చితంగా మనల్ని చూసి ఆ ఎదుటి వాళ్ళు మన పార్ట్నర్స్ ఆ బిహేవియర్ ప్యాటర్న్‌ని అబ్జర్వ్ చేయడం, మళ్ళీ వాళ్ళు మెల్లిమెల్లిగా దానికి ఉద్రిక్తత తగ్గడము, ఆ కోపానికి ఆద్యం పోయడం లేకపోవడం వల్ల, ఆ కోపం అక్కడే తగ్గిపోవడం జరుగుతుందనమాట. అంటే గొడవలిక ముందుకెళ్ళవు. ఇది ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ అల్టిమేట్‌గా అదే. ఇట్ మీన్స్ బీయింగ్ ద నోయింగ్ రాదర్ థాన్ బీయింగ్ ద రియాక్షన్ అండ్ ద జడ్జ్, యూ విల్ దెన్ నెయిదర్ బి టోటల్లీ ఫ్రీ ఆఫ్ యాక్షన్ ఆర్ ఆర్ యూ మే రియాక్ట్ అండ్ స్టిల్ బీ నోయింగ్. సో మనం టోటల్లీ వాళ్ళకి చెప్పకుండా ఉండలేము. ఆర్ చెప్పాలని కూడా ఆ సిట్యుయేషన్‌లో మనం ట్రై చేయకూడదు. జస్ట్ అబ్జర్వ్ చేయడం. అబ్జర్వ్ చేసి దానికి రెస్పాండ్ కూడా కాకుండా దాన్ని ఓన్లీ చూయించడం మట్టుకే చేయగలిగినాడు. గొడవలు మెల్లిమెల్లిగా సర్దుకుపోవడము. అన్‌కాన్షియస్‌నెస్‌లో ఉన్న మనిషికి మెల్లిమెల్లిగా కాన్షియస్‌నెస్ అనేది అబ్బడం జరుగుతుంది. జస్ట్ మనల్ని చూడడం వల్ల. వాళ్ళు కూడా జస్ట్ మనల్ని అబ్జర్వ్ చేస్తుంటారు. ఆర్ వాళ్ళు డైజెస్ట్ చేసుకోనికి ట్రై చేస్తుంటారు ఆ సిట్యుయేషన్‌ని. ఏం జరుగుతుందిక్కడ? నాకు తను రెస్పాండ్ అవ్వట్లేదు. సేమ్ థింగ్, అంటే నేను అరుస్తే వాళ్ళు అరవట్లేదు. నేను మాట్లాడితే వాళ్ళు మాట్లాడట్లేదు. కోప్పడట్లేదు. ఏం చేయట్లేదు అని వాళ్ళు కూడా అబ్జర్వ్ చేసి రాను రాను మెల్లిగా తగ్గడం మొదలుపెడతారనమాట.
సార్ ఇది చూడండి సార్, ఇంకేమన్నా యాడ్ చేస్తారా దీంట్లో? ఇది అల్టిమేట్గా అయితే ఇంతే ఉంది దీని సారాంశం. డైరెక్ట్ సార్ సమ్మరీకి వెళ్ళిపోయారు. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మళ్ళీ దాన్ని తిప్పి తిప్పి అట్లాగే చెప్తుంది అనమాట. సో ఇంకా ఇంతకంటే కదా ఇంకేం యాడ్ చేయలేదు. అంటే సేమ్ థింగ్, మనం ఎప్పుడైతే అవతల వాళ్ళని జడ్జ్ చేయటం మానేసి మనం ఇక్కడ ఒక చిన్నది ఒక వర్డింగ్ బాగుంది. ఇట్ మీన్స్ బీయింగ్ ద నోయింగ్ రాదర్ దాన్ బీయింగ్ ద రియాక్షన్ అండ్ జడ్జ్. ఈ భ్రాంతి అన్కాన్షియస్ స్పృహ లేని స్థితిలో అవతల నీ పార్ట్నర్ ఏం మాట్లాడుతున్నాడు, ఎలా బిహేవ్ చేస్తున్నాడు అనే దాన్ని నువ్వు వదిలి రిలింక్విష్ ఆల్ జడ్జ్మెంట్. నువ్వు వదిలే రిలింక్విష్ అంటే వదిలేటు, పట్టించుకోకుండా జడ్జిమెంట్ అనేది. ఎందుకంటే ఒక్కోసారి ఏమవుద్ది, కన్ఫ్యూషన్ ఎట్లా వస్తుంది అంటే అవతల వాడు మన గురించి ఇదే అనుకుంటున్నాడను, లేకపోతే మనం ఇలాగే ఊహిస్తుంటాడు వీడని చెప్పి అనుకోవటం అనేది ఒక కన్ఫ్యూజన్ జరుగుతుంది. దానివల్ల మిస్టేక్స్ వస్తాయి. నిజంగా అవతల వాడు ఎవరు, ఆ వ్యక్తి ఎవరు, హూ దే ఆర్ అంటే నువ్వెవరు అనే దాని గురించి మళ్ళీ కన్ఫ్యూజన్ వస్తాను. అందుకని ఇవన్నీ వద్దు, ఇవన్నీ వదిలేసేసి నువ్వు అవతల వ్యక్తి మాయలోను, భ్రాంతిలోను, లేకపోతే స్పృహలేని స్థితిలోను ఏదో మాట్లాడితే నువ్వు మాట్లాడక్కర్లేదు. అందుకని చెప్పి అంటే దాని అర్థం ఏంటంటే బీయింగ్ ద నోయింగ్, నువ్వు తెలుసుకున్న వాడిగా ఉండు. యు బీ యాజ్ నోయింగ్ ది అదర్ పర్సన్, బీయింగ్ ద నోయింగ్ అదే. అంతేగాని బీయింగ్ ద రియాక్షన్, నువ్వు రియాక్ట్ అవ్వద్దు. నువ్వు దానికి ప్రతిస్పందన అనేది ఒక పాజిటివ్గా ఉండాలి, కానీ అది అదే లెవెల్లో అవతల వాడు మాట్లాడిన లెవెల్లోనే మనం ప్రతిస్పందించాల్సిన అవసరం లేదు. అవసరం లేదు అంటే కాము కూర్చో. అప్పుడేమవుద్ది, ఆటోమేటిక్గా అవతల వాడు ఎందుకు కూర్చున్నారు, ఏంటి రియాక్షన్ లేదు అవతల నుంచి, మనం ఎన్ని చేసినా ఎన్ని మాట్లాడినా అని ఒక స్టేజ్లోకి వచ్చేటప్పటికి ఆ అగ్రెసివ్నెస్ కానీ, అన్కాన్షియస్నెస్ కానీ, లేకపోతే మన ఇది బిహేవియరల్ ప్యాటర్న్ కానీ ఒక్కొక్కసారి మనం ఎన్ని మాట్లాడినా అవతల వ్యక్తి మాట్లాడలేదు అంటే దాని అర్థం మనం ఎక్కడో ఏదో పొరపాటు ఉందనో, లేకపోతే ఆడికో స్పేస్ ఇచ్చినట్టు అవుద్ది అనమాట. స్పేస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆలోచించడం మొదలు పెట్టుకుంటారు. ద స్పేస్ ఇన్ విచ్ ద రియాక్షన్ ఈజ్ వాచ్డ్ అండ్ అలౌడ్ టు బి. అది చీకట్లో లేకపోతే గాల్లో ఇట్లా యుద్ధం చేస్తారు. గాల్లో ఏముంటుంది, అవతల వ్యక్తులు ఎక్కడ ఎంతసేపు కొట్టుకుంటావు, ఇట్లా కొట్టుకోలేం కదా. అందుకని అక్కడి నుంచి మెల్లగా వాళ్ళకి మన రియాక్షన్ ఎప్పుడైతే లేదో అక్కడి నుంచి ఒక ఆలోచన అనేది మొదలవుతుంది. ఎందుకు స్పందన అనేది లేకుండా అయిపోయింది, మనం చేసిన ప్రతిస్పందన ఉండాలి కాబట్టి అది ఎందుకు లేదు అని ఒక ఆలోచన, ఒక విత్తనం మొదలవుతుంది మొలకెత్తడం. అది మెల్లమెల్లగా ఎక్కడో మనం తప్పు చేస్తూనే ఉంటాము, అందుకని వాళ్ళు ప్రతిస్పందించట్లేదు, లేకపోతే స్పందించేవాళ్ళు మనకి చెప్పేవాళ్ళు కదా ఇలా ఇలా అని ఒక చిన్న ఇది వచ్చినప్పుడు ఆ భ్రాంతిలో నుంచి లేకపోతే మాయలో నుంచి మనం బయటకు వచ్చేస్తాం. సో బీయింగ్ ద నోయింగ్ క్రియేట్స్ ఏ క్లియర్ స్పేస్ ఆఫ్ లవింగ్ ప్రెసెన్స్ దట్ అలౌస్ ఆల్ థింగ్స్ అండ్ ఆల్ పీపుల్ టు బీ యాజ్ దే ఆర్. ఈ బీయింగ్ ద నోయింగ్ ఎప్పుడైతే మనం అవతల వ్యక్తి మనం తెలుసుకుని మనం అలా ఉంటామో అది అవతల వ్యక్తికి ఒక ఆలోచించుకోవటానికి ఒక అవకాశం ఇస్తుంది అనమాట. స్పేస్ ఆఫ్ లవింగ్ ప్రెజెన్స్. ఆ లవింగ్ ప్రెజెన్స్ అనేది ఒక ప్రేమైకమైనటువంటి ఒక అవకాశాన్ని, ప్రెజెన్స్ని ఇస్తుంది, ఒక స్కోప్ ఇస్తుంది అనమాట. అది మనం రెస్పాండ్ అయ్యి మనం రియాక్ట్ అయినప్పుడు ఏమవుద్ది, అది కోపంతో ఉంటుంది, ఆ స్పేస్ ఉండదు, ఇద్దరు కోపంలో ఉంటారు, అటుపక్కకి ఇటుపక్కకి వెళ్ళిపోతారు. అదే కనుక మాట్లాడకుండా రియాక్ట్ అవ్వకుండా మనం రెస్పాండ్ అయ్యి కామ్గా ఉంటే అక్కడ అవతల వాడికి తను మార్చుకోవటానికి, అర్థం చేసుకోవటానికి ఒక స్పేస్ వస్తుంది. ఆ స్థలం వచ్చినప్పుడు దాన్ని అది ఆటోమేటిక్గా అది ప్రేమతో కూడినటువంటి దానిగా మనకి మారిపోతుంది. దీనికంటే ఒక పెద్ద గొప్ప మనం ఆ ట్రాన్స్ఫార్మేషన్కి మార్పు తీసుకురావడానికి మనం ఉపయోగించాల్సినటువంటి పనిముట్టు ఇంతకంటే పెద్ద పనిముట్టు ఏం లేదు. మనం ఎంతసేపు అవతలాడికి చెప్పి వాడి మనసు మార్చాలి, మన ఆలోచనలు మార్చాలి అని చెప్పి నువ్వు ఎన్నో రోజుల తరబడి నువ్వు దానికి ప్రయత్నం చేసి చివరికి అది బెడిసికొట్టేదానికంటే
నువ్వు కామ్గా ఉండిపోయి నువ్వు రియాక్ట్ అవ్వకుండా నువ్వు అవతల వాడి వ్యక్తి గురించి తెలిసినప్పుడు నువ్వు రియాక్ట్ అవ్వకుండా కామ్గా ఉండిపోయి నువ్వు అవతల కొంత స్పేస్ ఇచ్చావు అనుకోండి వాడు ఆలోచించడానికి, అదే ఒక పెద్ద ఆ మార్పు రావడానికి అది ఒక పెద్ద మార్గం అనమాట, ఒక పనిముట్లాగా అయిపోద్ది. అది నువ్వు కనుక ప్రాక్టీస్ చేస్తే యువర్ పార్ట్నర్ కెనాట్ స్టే విత్ యూ అండ్ రిమైన్ అన్కాన్షియస్. నీ పార్ట్నర్ నీతో ఉండలేడు అండ్ అస్పృహ లేని స్థితిలో నీతో ఉంటాడు అంటే నీ పార్ట్నర్ రెండు పద్ధతులు రెండు జరుగుతాయి. ఒకటి, నీ పార్ట్నర్ ఆలోచించుకొని మారనన్నా మారాలి, లేకపోతే మారకపోతే నీతో ఉండలేడు. కాబట్టి నువ్వు ఈ ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో నీవు ముందుకెళ్ళదలుచుకున్నప్పుడు నీకు కావాల్సిన నువ్వు ఒంటరిగా ప్రయాణం మొదలుపెట్టినా కూడా నీ ఆలోచనలు, నీ ఉద్దేశాలు, నీ ప్రవర్తన ఇవన్నీ ఏవైతే గుర్తిస్తారో వాళ్ళే నీతో వస్తారు, లైక్ మైండెడ్ పీపుల్. అంతేగాని నువ్వు దాని గురించి నా పార్ట్నర్ వీడు కాబట్టి నేను వీళ్ళనే బాగు చేయాలనే ఆలోచన నీకు అవసరం లేదు, అది ఆటోమేటిక్ జరిగిపోతుంది. ఎస్, సరే. రికార్డ్ అవుతుందా సార్? నేను అంటే అది పెట్టిన కన్వర్ట్ అవ్వట్లేదు అన్నారు. రికార్డ్ అవుతుంది, అది కన్వర్ట్ కన్వర్ట్ అవ్వట్లేదు, అవుతుంది. లేట్గా అవుతుంది, ఒకసారి అవుతుంది ఒకసారి అవ్వట్లేదు. నిన్న రెండు అయినాయి, మళ్ళీ వాళ్ళు చేయాలి. డౌన్లోడ్ నిన్నటి ప్రాబ్లం క్వశ్చన్ ఏదో వస్తుంది. నిన్నటి క్వశ్చన్ అందరూ వచ్చారు. నేను క్వశ్చన్కి వెళ్దామా? ఆ, ఓకే, మళ్ళీ ఒకసారి అందరి బెనిఫిట్ కోసం మళ్ళీ క్వశ్చన్ చెబుదాం. మనం రామాయణం అందరికీ తెలుసు కదా, తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? రాముడికి సీత ఏమవుతుంది? హలో, ఎవరు చెప్పలేండి. రామాయణం తెలుసా అంటే తెలుసని, తెలియదని ఎవరికి రామాయణం చెప్పాలి తెలుసు, కదా. మీరు అడిగే క్వశ్చనే ఆలోచించాలి సార్. ముందు అడిగిన దానికి సమాధానం చెప్పండి, క్వశ్చన్ గురించి తర్వాత ఆలోచిస్తుంది కానీ రామాయణం తెలుసా తెలియదు అనేది. తెలుసు సార్. తెలుసు సరే, నీరసంగా వస్తుంది, అదేదో కాన్ఫిడెంట్ గా కనపడుతుంది. మనకు తెలిసిన రాముడు పుట్టాడు, నలుగురు దశరథుడికి పిల్లలు లేరు, హోమం చేశాడు, నలుగురు పిల్లలు పుట్టారు, తర్వాత తాటకని చంపాడు, విశ్వామిత్రుడు హోమం, అక్కడి నుంచి సీతా కళ్యాణం, అక్కడి నుంచి అడవి నుంచి రావణ చంపి తిరిగేసి వచ్చాడు, అయిపోయింది. ఇంతే తెలుసా సార్ మీకు? ఆ? అదే మీకు ఇంతే చెప్పేది, తెలుసా? రామాయణం గురించి మనకు తెలిసింది ఇంతే కదా. ఓకే. ఇప్పుడు మీకు ఇప్పుడు తెలిసింది చెప్పండి. తెలుగులో 10th క్లాస్ వాళ్ళకి ఉపవాచకం పెట్టినారు సార్ మొత్తం. ఇదే అవునా? గుడ్. మనకు అప్పుడు బారిస్టర్ పార్వతీశం ఉండేది, ఇప్పుడు ఇది పెట్టినారు సార్, రామాయణం పెట్టినారు మొత్తం. వాచకం, ఉపవాచకం. రామాయణంలో ఒక ఇన్సిడెంట్ మనం చూసేది తెలిసింది మనం ఏంటంటే, సీతమ్మ వారి దగ్గర ఒళ్ళో రాముల వారు పడుకుని ఉన్నప్పుడు కాకి వచ్చి పొడుస్తుంది సీతమ్మ వారిని. సరే స్వామి లెగుస్తారని చెప్పి ఆమె కదలకుండా కూర్చుంటుంది, ఆ బాధను భరిస్తుంది. కూర్చున్నప్పుడు అది తర్వాత కొంచెం రక్తం అంతా కారి రాముల వారి చేతి కిందకి వచ్చినప్పుడు ఆయన లెగుస్తారు, ఏమైంది అని చూస్తే పరిస్థితి. అప్పుడు ఆయన ఒక అస్త్రాన్ని ప్రయోగిస్తారు, అది కాకి మీద. మనకి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఉంటుంది సార్, ఆ విధంగా ఒక అస్త్రం ప్రయోగిస్తారు. అది దాన్ని వెంటాడుతూ పోతే కాకి తప్పించుకోవడానికి అని చెప్పి 3 లోకాల్లోనూ తిరిగేసి రామబాణం నుంచి ఎవరు కాపాడలేము అని చెప్పి అన్నప్పుడు మళ్ళీ రాముల వారి దగ్గరకు వచ్చి శరణ్ తీసుకున్నప్పుడు ఆయన శరణిస్తారు. శరణిచ్చిన తర్వాత ఆ బాణం ఉపసంహరించుకోవడానికి వీల్లేదు కాబట్టి ఏదో టార్గెట్ అవ్వాలి కాబట్టి కాకి ఒక కన్నుని తీసుకుంటారు. అందుకని ఒక కాకి ఏకాశి, ఒక కన్నే ఉంటుంది కాకి. అంతటి శక్తివంతుడైన రామచంద్రుడు సీతని రావణాసుడు తీసుకుని వెళ్ళినప్పుడు ఎందుకు అన్నాళ్ళు దాదాపుగా సంవత్సరం పాటు అనుకుంటా, ఎందుకు వెయిట్ చేయాల్సి వచ్చింది, ఎందుకు తీసుకురాలేదు? రాముడి పరాక్రమం గురించి 3 లోకాల్లో తెలుసు, ఆయన ఎందుకు తీసుకురాలేదు?
క్వశ్చన్ అది. క్వశ్చన్ అర్థమైందా? నిజంగానే ఈ ఘట్టం నాకు తెలియదు సార్. రామాయణం ఏది? ఈ ఘట్టం నాకు తెలియదు రామాయణంలో. ఏ ఘటన? ఇదే ఈ కాకి అట్లా. అయ్యో, సుందరకాండలో హనుమంతుడు రాముడు సీతమ్మని ఎతకటానికి వెళ్ళినప్పుడు సీతమ్మ తన గుర్తులు, ఇప్పుడు రాముడు ఎట్లయితే ఉంగరం ఇచ్చి పంపించి చెప్పారో, సీతమ్మ కూడా ఈ కొన్ని పర్సనల్ వాళ్ళిద్దరి మధ్యన వాళ్ళిద్దరికి తెలిసిన కొన్ని విషయాలు హనుమంతుడి దగ్గర షేర్ చేసుకుంటారు. మ్మ్. వస్తువులు కాదు. అందులో ఆ? వస్తువులు కాదు. వస్తువు చూడమని ఇచ్చి పంపిస్తూ, మ్మ్. ఇంకా నీకు ఆ రాములు వారికి నమ్మకం కలగాలి అంటే కొన్ని ఇంటిమేట్ విషయాలు అని చెప్పని ఇట్లా వాళ్ళిద్దరికి తెలిసిన విషయాల్లో ఒక విషయం చెప్తారనమాట. ఈ మ్మ్. విషయం చెప్పు, ఈ విషయం చెప్తే రాములు వారికి తెలుస్తుంది నేను అని చెప్పాను. ఇదే ప్రూవ్ చేసుకోవటం. ఎందుకంటే రావణాసురుడు రకరకాల వేషాల్లో వచ్చి సీతమ్మని లోపరుచుకోవడానికి ప్రయత్నాలు చేస్తాడు కాబట్టి అట్లా కూడా సీత కూడా అదే మాదిరి ప్రయత్నం సీత నిజమైన సీత ఇక్కడ కూర్చున్నది, ఆ, మాయ సీత కాదు అని ప్రూవ్ చేసుకోవడం కోసం అమ్మవారు ఈ వీళ్ళిద్దరికి కొన్ని తెలిసిన సంఘటనలు ఒకటి రెండు చెప్తారు. అందులో ఇదొకటి. ఓకే. అంటే శత్రువుని ఒక్కసారి హతమార్చకుండా ఆయనకి ఇచ్చి అంటే వార్నింగ్ ఇచ్చి తను సర్దుకుపోయేటట్టుగా చేసి తర్వాత ఒప్పుకున్నాడు, యుద్ధానికి దిగిండేమో. అంటే ఒక అవకాశం ఇచ్చారనమాట సాధనికి, అంటే మంచి కావడానికి. డైరెక్ట్ అటాక్ చేయకుండా తప్పు చేసిన వాడు ఆ తప్పు తెలుసుకొని సర్దిద్దుకొని ఉన్నాడు, వదిలేద్దాం అనుకున్నాడు. బట్ ఇంకా ఎప్పటికైతే మేబీ ఒప్పుకున్నాడు, ఆ ఆ చంపాల్సి వచ్చింది ఆర్ ఆ వార్ చేయాల్సి వచ్చింది అని ఓకే, అనుకుంటున్నాను. ఇంకా సీతాయనం అనే బుక్ లో అయితే రావణాసురుని వల్ల ఆ రాజ్యం అంతా కూడా చాలా సఫరింగ్ లో ఉంటారు. స్త్రీలకు ఏమాత్రం రక్షణ లేదు. ఎటువంటి అన్ని ఆయన ఆక్రమించుకోవడమే కాదు, కనీసం స్త్రీలందరికీ స్వేచ్ఛా జీవనం కూడా లేకుండా హరించబడుతుంది. కాబట్టి ఆయన పైన ఒక డైరెక్ట్ ఫైట్ చేయడానికి ఒక రీజన్ ఉండాలి. ఆ రీజన్ అనేది ఈ సీతామాతని ఆయన కాపాడుకోవడం అనే రీజన్ తో ఆయన పైన యుద్ధానికి వెళ్ళడానికి అది ఒక కారణము అని కూడా నా పాయింట్ చదివించారు. థ్యాంక్ యూ. ఓకే, ఇంకా సార్, ఒక్కసారి శిక్షిస్తే తనకేం తెలియకపోవచ్చు. అందుకనే మరి లోకానికి తెలవడానికి, తనకు తన తప్పు తెలవడానికి రాముడు అలా చేశాడేమో అనిపిస్తుంది. ఉమ్. ఎందుకంటే ఈ ప్రశ్న సుందరకాండలో అమ్మవారు ఆంజనేయుని అడుగుతారు, ఇంత పరాక్రమం రావణుడు నన్ను ఎందుకు తీసుకెళ్లేదని. ఇది నా ప్రశ్న కాదు, ఆమె ప్రశ్నే ఇది. ఇంకా రమాదేవి గారు, ప్రత్యూష మేడం, కరణం గారు, భవానీ గారు, సత్య, మేధావులంతా ఉన్నారు, వేణి గారు.
డాక్టర్ రమాదేవి గారు. వీళ్ళిద్దరు డాక్టర్ రమాదేవి గారు కెమిస్ట్రీ డాక్టర్ కాబట్టి వాళ్ళిద్దరు కెమిస్ట్రీ సరిగ్గా సెట్ అయి ఉండదు, అందుకని పక్కన పెట్టారు. మా ల్యాబ్ లో ఇది ప్రూవ్ చేయలేదంటారా? అదే జై శ్రీరామ్ సార్, జై శ్రీరామ్ అండి అందరికి. జై శ్రీరామ్ తిట్టుకోకండి, అసలు ఫుల్ కొంచెం కొంచెం బిజీ ఇప్పుడే స్టార్ట్ అయిన వంట, అందుకనే దానికి ఉంది ఆ వంటలో వేసి స్కూల్ టైం వేస్తుండే అయిపోతున్నాయి ఇక్కడ కాబట్టి. మాకు చెప్పండి దానికి ఉంది. సౌండ్లు కూడా వినిపిస్తాయి సార్, ఇప్పుడిప్పుడే లెగుస్తున్నారు అందరూ, అందుకనే కూడా మాట్లాడడం అవ్వదు. కొంచెం పైగా చెప్తాను సార్. సరే Thank సరే you, sir. ఓకే మేబీ ఓకే. అట్లా ఎత్తుకుపోవడం అనేది కూడా ఒక తప్పు అని అందరికీ చెప్పడానికి అంటే ఒక లేడీని తీసుకెళ్ళడం అదొక డిస్రెస్పెక్ట్ అని చూపించడానికి అందరికీ తెలియాలని మేబీ అట్లా హీ టుక్ సమ్ టైం. ఉమ్. ఆర్ అంత పెద్ద తప్పు చేసినందుకు ఆయనకు సరైన శిక్ష విధించాలని ఇన్ని రోజులు ఆగి అట్లా ఇంతకుముందు అన్నట్టు తనకి ఒక ఛాన్స్ ఇచ్చి తర్వాతనే వధించాడేమో ఆయనని. మీ ఉంగరం కనపడకపోతేనే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పని మనిషి మీద వాటి మీద ఇన్ని కంప్లైంట్ ఇచ్చి అడావిడ్ చేసి ఇంత గొడవ చేశారు కదా. హ్మ్. ఆయన మీరేమో ఒక 15 రోజులు పని మనిషికి టైం ఇద్దాము, మారుతుందేమో, మారకపోతే అప్పుడు వెళ్దాం అని చెప్పి ఆగారేమో. మనం రాముడు కాదు కదా, అంటే పేషెన్స్, మేబీ పేషెన్స్ కావాలేమో దానికి. రాముడు కాదంటే ఇక్కడ మీ ఆయనే చెప్పలేదు. ఉంగకపోతేనే మీరు ఇంత చేసినప్పుడు భార్యను ఎవడో తీసుకెళ్ళిపోతే ఆయన కాముగా ప్రజలందరికీ తెలియాలి, వాళ్ళు నేర్చుకోవాలి దీంట్లో నుంచి అని చెప్పి ఒక సంవత్సరం పాటు ఎదురు చూసి అప్పుడు పరిగెడతారా? ధర్మంగా గెలవాలనుకోండు ఆయన పాటించిన పద్ధతిలో. అది కుదరని నాడు చంపేశాడు. సార్ రావణాసురుడు శివభక్తుడు కదా. చాలా ఏం మరి? పెద్ద భక్తుడు. అందుకని ఇప్పుడు రాముడు విష్ణు అవతారం కాబట్టి, శివ భక్తుడు కాబట్టి ఇద్దరికి పోటీ వచ్చిందంటారా? లేదు సార్, అంత భక్తుడు కదా, ఏదో ఏదో ఉంటది ఇక్కడ, ఏదో ఉంటది అని అనిపిస్తుంది. ఏదో తపస్సు ఆ వల్ల ఏదో అహంకారంతోనే చేసుకున్నాడేమో మరి. ఏ? సార్ తపస్సు వల్ల ఏదో ఉంటాయి కదా, అప్పటి అన్ని ముందు జన్మ ఏవేవో ఉంటాయి కదా సార్, అట్లా అదేమన్నా అయి ఉంటదేమో అని. శాప విముక్తం అవి ఉంటాయి కదా అట్లా. ఆయనకి రావణాసుడికి శాప విముక్తులేం లేదు. ఇక ఏదో కృష్ణావతారంలో తాటి చెట్టు పడిపోతే ఇద్దరు దేవతలు వచ్చినట్టు ఇట్లా ఇక్కడ అదేం లేదు ఆయన. వేణి గారు రాముడు వారికి తెలిసినప్పటికే 11 నెలలు అయిపోయింది కదా, అంటే రావణాసుడి దగ్గర సీతాదేవి ఉన్నది అని చెప్పడానికి. కొంచెం అది కట్ అవుతుంది, కొంచెం మైక్ సరి చేసుకోండి, కొంచెం కట్ అవుతుంది. అదే రావణాసుడి దగ్గర ఉన్నది సీత అని తెలియడానికి అప్పట్లో రాముడి వరకు 11 నెలలు అయిపోయింది, ఇంకా నెల ముందే తెలుసు. ఆ నెలల్లో కూడా రామ సంహారం అదే దృష్టి పరిపాలన చేసిన రావణాసుని చంపి రాజబుద్ధిగా తీసుకొచ్చారు కదా అంటారు కదా. మీరు 1 year అన్నారు కదా, 1 year కదా మరి. 1 year లో రావణాసుడి దగ్గర సీతాదేవి ఉందనే విషయం రాముడికి కూడా తెలియదు కదా. 11 నెలల వరకు రావణాసుడి దగ్గర సీతాదేవి ఉన్నదనే విషయం రాముడి వరకు కూడా తెలియదు.
తెలియాల్సిన అవసరమే ఉందండి. ఆయన దగ్గర పాశుపతాస్త్రం ఉంది, బ్రహ్మాస్త్రం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. నా సీతను ఎవడైతే వెళ్ళాడో వాడిని తీసుకెళ్ళి నువ్వు చంపేసాడంటే చంపేసి రావణ వచ్చేస్తుంది కదా. సంహారణం జరగాలి కాబట్టి ఇలా జరిగిందని అనేవారు కదా. రావణ సంహారం జరగాలి అని తెలిసినా తెలియనట్టు రావణ వారు ఉంటారేదో అని అంటారు కదా. నాకు గుర్తుకొచ్చింది ఇది. ఉమ్, సరే, ఓకే, ఇంకో వెర్షన్. రైట్. మీరు చెప్పే ఆన్సర్ కోసం వెయిటింగ్ సార్. క్యారేజీ అవ్వట్లేదు నాకు ఇక్కడ. ఇంకెవరు? ప్రత్యూష మ్యామ్. ఎందుకంటే మన గ్రూప్ ని మొత్తం భక్తి ఛానల్ గ్రూప్ కింద మార్చేశారట. ప్రత్యూష మ్యామ్ ఉన్నారు అక్కడ. భవానీ గారు. సత్య. కరణం గారు. ఏం మాట్లాడేట ఎవరు? రావట్లేదు కదా సార్, మీరే చెప్పాలి. మిగిలిన ఇంకా ఉన్నారు. అయ్యో, సత్య రామాయణ భారతాలు అని బాగా తెలుసు. ప్రత్యూష మ్యామ్ తెలుసు. కరణం గారు ఏ సన్యాసాన్ని అయినా విశ్లేషించి చెప్పగలరు. భవానీ గారు ఎంత కర్ణ కర్ణమాటి సుకన్య, సార్ చెప్పేయండి మీరు ఇంకా. మీరు చెప్పండి. ఆన్సర్స్ వచ్చేసినాయి అన్ని. లాస్ట్ ఆన్సర్ మీదే రావాలి ఇంకా. లాస్ట్ ఆన్సర్ నేను ఇంకా టైం ఉంది. ఇంకా 6:10 అయింది. ఇంకా 15 నిమిషాల టైం. ఆలోచించండి. మన చిన్నప్పటి నుంచి చదువుకున్న రామాయణం భారతం ఇవే కదా, చిన్నప్పటి నుంచి చదువుకునేవి కదా. మళ్ళీ క్వశ్చన్ మళ్ళీ చెప్పండి సార్, మళ్ళీ అడగండి మళ్ళీ ఒకసారి. ఇది మీకు సుందరకాండ న్యాయం. చదవలేదు. ఉమ్, సుందరకాండ చదవలేదు సార్. రామాయణం అంటే ఏదో సినిమాల్లో ఏదైనా పుస్తకాల్లో చిన్నప్పుడు లో చదివిన గుర్తుండదు. సుందరకాండ రామాయణంలో భాగమే. సుందరకాండ వేరే ప్రత్యేకంగా ఏం పీక్ బయట పెట్టలేదు. తర్వాత నెక్స్ట్ కింద అన్ని బాలకాండ దగ్గర నుంచి ఎన్ని ఉన్నాయి? ఎన్ని కాండాలు ఉన్నాయి? 7 సార్. చెప్పండి. బాలకాండ, కళ్యాణం వరకు బాలకాండే కదా. అవును. తర్వాత వచ్చారు సావిత్రి గారు. అయోధ్యకాండ, అయోధ్యకాండ, ఉమ్, తర్వాత అరణ్యకాండ, ఉమ్, కిష్కింధకాండ, ఉమ్, సుందరకాండ, ఉమ్, యుద్ధకాండ, ఉమ్. ఇంకా మళ్ళీ అది ఉత్తరాకాండ అని అంటారు. అది ఉత్తర రామాయణం అనేది పట్టాభిషేకం తర్వాత వస్తుంది. ఓకే, ఇప్పుడు చెప్పండి. మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. క్వశ్చన్ ఏంటి సార్? వినలేదు సార్. రాముల వారు అత్యంత పరాక్రమవంతుడు, శక్తివంతుడు. ఆయన దగ్గర లేని ఆయుధాలు కానీ బాణాలు కానీ ఏమీ లేవు. అవును. సరే, మీరు నేను ఏదో సకల గుణాభిరాముడు అనేది కూడా చెప్పారు. సరే, దాని తర్వాత వస్తా. మన రాముడు మంచివాడ చెడ్డవాడు అనుకున్నప్పుడు ఆయన సకల గుణాభిరాముడు అంటే రెండు కలిస్తాయి అందులో ఒక విధంగా. కానీ బట్ ఓకే, ఆ తర్వాత విషయం అయిపోయింది.
ఇప్పుడు రాముడు అంత శక్తివంతుడు పరాక్రమవంతుడు అయినప్పుడు సీతమ్మ వారిని తెచ్చుకోవటానికి అంత టైం ఎందుకు పట్టింది? సీతమ్మ వారిని తీసుకొచ్చుకోవడానికి అంత టైం ఎందుకంటే ఆమె ఏమనిందంటే ఆమె దృష్టిలో ఈయనే వెళ్ళి తీసుకొని రావాలి. అవును, హనుమాన్ అడిగితే ఒప్పుకోలేదు ఆమె. ఎందుకంటే రావణాసురుడు నన్ను ఎట్లయితే ఎత్తుకొచ్చాడో అలా నువ్వు తీసుకుపోతే కాదు, ధర్మబద్ధంగా వచ్చి ఆయనే వచ్చి గెలిచి నన్ను తీసుకెళ్ళాలి అనింది. అది సరే. ఆమె సీతమ్మ వారికి ఆంజనేయ స్వామి తీసుకెళ్తాను అంటే అలా కాదు, నువ్వు తీసుకెళ్తానికి కాదు, ఆయనే తీసుకెళ్ళాలి అని చెప్పి ఈయన ఎందుకు ఇంత ఆలస్యం చేశాడు అనేది కోసం. అంటే ఆయనకి ఈ ఈ ఈ 10 నెలల నుంచి ఆ తల్లి ఎక్కడుందనేది ఆ ఆ, ఆనవాళ్ళు ఈ సంపాతి కనపడేంత వరకు తెలియలేదు. సంపాతి చెప్పిన తర్వాత ఆ మార్గం పట్టుకొని వెళ్ళారు. కొంచెం చెప్పిన తర్వాత అయినా అక్కడి నుంచి ఒక బాణం వేసి రావణాసురుడు ఎక్కడ ఉన్నాడని చెప్పి తీసుకోవచ్చు కదా. మళ్ళీ అలా కాదు ఈ కిష్కింధకాండ ఇవన్నీ అవసరమా? అంటే ఆయన ఏం చెప్పినారంటే సుందరకాండ చదివిన దాంట్లో ఏం చెప్తున్నారంటే ఆ కాలంలో అంతకు ముందు కాలంలో ఉండేదేమో కానీ రామాయణం కాలంలోకి వచ్చేసరికి ఇంకొకరి భార్యని తీసుకోవడం అనేది ధర్మబద్ధం కాదు, దానిని నేను పూర్తిగా నిర్మూలించాలి అనే ఉద్దేశంతో తెలియజేయడం అన్నమాట. ఇప్పుడు తాటకిని చంపినప్పుడు సుబాహుని మరీచిని చంపినప్పుడు ఇవన్నీ చేసినప్పుడు తాటకి రాక్షసి అన్ని ఇబ్బంది పెడుతోందని చెప్పి అప్పటికప్పుడు చంపేశాడు కదా. దానికి టైం ఇవ్వలేదు కదా. మరి ఇక్కడ రావణాసురుడు తన భార్యను ఎత్తుకుపోయినప్పుడు పరిస్థితిని ఎత్తుకుపోకూడదు తప్పు అని చెప్పడానికి సంవత్సరం ఆగాల. అంటే అక్కడ ఆయన ధర్మబద్ధంగానే వెళ్ళాలి అవును, అనుకున్నారు ఇప్పుడు సార్. ధర్మబద్ధంగానే ఒక బాణం వేసేసి ధర్మబద్ధంగానే వెళ్ళి అది తీసుకొచ్చేస్తుంది కదా, చంపేసి వస్తుంది కదా. అంటే ఆయన అదే ఎటువైపు ఎత్తుకుంటదిగా. ఎటువైపు ఉన్నారో తెలియట్లేదు కదా. ఉమ్? లంకలో ఉన్నారని లంక వైపు తీసుకెళ్లాడని అక్కర్లేదు మీకు ఆయన దగ్గర ఉన్న ఆయుధాలు ఎంత శక్తివంతమైనవి అంటే అవే వెతుక్కుంటాయి. ఓ అట్లంటారా? అవే వెతుక్కునే శక్తి వాడుకుంది కదా. అంటే ఒక మానవుని రూపంలో ఉన్నారు కాబట్టి మానవుడిగా తను ఏ విధంగా చేసుకుంటూ వెళ్ళాలి అని, అంటే దైవత్వంగా ఆయన ఆలోచించట్లేదు కదా సార్. అవును, కరెక్టే. అటువంటిప్పుడు కాకి మీద వేసిన బాణానికి 3 లోకాలు ఎందుకు తిరిగి రావాలి? అంటే కాకి చాలా సార్లు చెప్పినాడు, వినలా కాకి. చెప్పేదేముంది? నువ్వు కాకాసురుడికి ఏం చెప్పలేదు. హాయిగా నువ్వు నా భార్యను ఇబ్బంది పెట్టావు అని చెప్పి నేను చంపేస్తానని చెప్పి ఆ బాణం వేశాడు. అది అంటే వేసుకుని 3 లోకాలు తిరిగి వచ్చింది. ఆ కాకి ఎవరు అవును. అనేది ఎవరు అసలు? ఆ కాకి ఎవరు? కాకాసురుడు కుబేరుని యొక్క కుమారుడు. జయంతుడు. అవును కాబట్టి 3 లోకాలు తిరగగలిగాడు. బాణం అవును కూడా 3 లోకాలు తిరిగింది వెళ్ళి. అవును. మరి మానవ మాధురు వేస్తే బాణం తిరుగు 3 లోకాలకు వెళ్తుందా? వెళ్ళదు, కానీ అక్కడ మరి చాలాసేపు ఆయనకి వెళ్ళినప్పుడు ఇక్కడ కూడా వెళ్తుంది కదా. ఎవరో చెప్తామన్నారు సార్, నేను మధ్యలో మాట్లాడుతున్నప్పుడు. నేనే నాకు అనిపించింది చెప్తుంది సార్. సినిమాలో డైరెక్ట్ హీరో వెళ్ళి డైరెక్ట్ విలన్ చంపేయచ్చు కదా సార్. ఎందుకు చంపరు? మధ్యలో క్యారెక్టర్స్ ఇంట్రొడ్యూస్ చేయాలి కదా, క్యారెక్టర్స్ ఇంపార్టెన్స్ ఉండాలి కదా. అంటే నాకు అర్థమైంది చెప్తున్నాను. అంటే ఇప్పుడు రామాయణం అనేది మీరు రామాయణం కాదా క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేశారా? అంటే చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, వాటి ఇంపార్టెన్స్ కూడా తెలియాలంటే ఇప్పుడు మానవుడు లైఫ్లో మనం అన్ని క్యారెక్టర్స్ ఒక్కొక్క టైంలో ఒక్కొక్క క్యారెక్టర్ ప్లే చేయొచ్చు కదా. ఈ టైంలో ఉన్నప్పుడు నువ్వు దేవుడి దగ్గర ఉన్నప్పుడు, అంటే దేవుడితో ఉన్నప్పుడు నువ్వు ఎలా అయితే ఫీల్ అవుతావు, ఎలా అయితే నువ్వు చేయొచ్చు అనేది ఒక్కొక్క క్యారెక్టర్ గురించి చెప్పారు కదా ఆయన. లైక్ ఇప్పుడు హనుమంతుడు అసలు ఎందుకు రావాలి? డైరెక్ట్ మీరు అన్నట్టు బాణం వేసేటప్పుడు హనుమంతుడు ఇంపార్టెన్స్ ఏముంటుంది అక్కడ? అంటే నాకు అనిపించింది ఏంటంటే లైక్ ఒక్కొక్క క్యారెక్టర్ని ఆయన ఎందుకు చూపించారు అంటే జీవితంలో నువ్వు ఆ ప్లేస్లో ఉన్నప్పుడు నువ్వు అలాగ ధర్మబద్ధంగా చేయొచ్చు, నీకు ఆ వీలున్నప్పుడు నువ్వు మంచిని అలా చూపించవచ్చు. అంటే నీకు వీలున్నట్టుగా అన్ని క్యారెక్టర్స్ ద్వారా ఆయన ఎందుకు చూపించారు అంటే ఏదన్నా ఒక మంచి పని చేయాలి అన్నప్పుడు నువ్వు ఒక్కడవే కాదు, నీతో పాటు 10 మంది మంచి కలిసినప్పుడు కూడా నువ్వు అది చేసి చూపించగలవు. సో అంటే ఒక సొసైటీలో మనం చేయాలి అనుకున్నప్పుడు లైక్ అన్ని శక్తులు, లైక్ అంత యూనివర్స్ మనకి హెల్ప్ చేస్తుంది అంటాం కదా. నాకు అలా అనిపించింది సార్. థ్యాంక్ యూ. అంటే హనుమంతుని యొక్క ప్రాముఖ్యత తెలియజేయడానికి కూడా అయి ఉండొచ్చు. హనుమంతుడి ప్రాధాన్యత తెలియటం కోసం భార్యని ఎవరి దగ్గర సంవత్సరం పాటు ఉంచాలా? అయ్యయ్యో అట్లా కాదు, ఆ ముందు ఆల్రెడీ జరిగింది కదా సార్. ఇదేమన్నా సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమానా?
కాదు ఆ సంఘటన ఆల్రెడీ జరిగిపోయినాక కదా వీళ్ళు ఎత్తుక్కుంటూ వచ్చినప్పుడు హనుమంతుడిని కలిశారు. మీరు ఫైనల్ చెప్పండి సార్. అన్ని ఉన్నాయి, కానీ నేను అనుకోవటం ఏంటంటే ఒక మానవ రూపంలోకి మీ- మీ- వచ్చినప్పుడు మీరు ఆయన మీరు ఒక భాగవతంలో ఒక కథ చదివేటప్పుడు, ఒక కథ చెప్పేటప్పుడు మీరు ఎన్నో పుస్తకాలు రిఫర్ చేస్తారు ఉమ్, కదా. అవును. చేసి ఎక్కడ ఏ పుస్తకంలో రాసింది మనం చెప్పేదానికి దగ్గరగా ఉంది, లేకపోతే మనం చెప్పదలుచుకున్న దానికి దగ్గరగా ఉందో చూసుకుని దాంట్లోది ఇంకా ఒకటి రెండిట్లో ఉంది కలిపి ఒక దాంట్లో తీసుకొచ్చుకుంటారు. ఉమ్, అదేనా మీరు చేసేది అవును అవును కదా. అవును మరి సార్. ఇక్కడ రామాయణంలోకి మనం పుస్తకాలు ఎవరేవో పుస్తకాలు తీసుకురావట్లేక వాల్మీకి రామాయణమేగా బేస్ అందరి. అవును. ఒక ముప్పాడు రంగనాయకమ్మ తప్పితే మిగిలిన అందరి బేస్ వాల్మీకి. ఉమ్. మరి నాకు అక్కడ కనపడిన ఈ అమ్మవారి సైడ్, సీతమ్మ వారి సైడ్ 4 పాయింట్స్ కనిపించినాయి సార్. ఈయన స్వామి వైపు 4 కనిపించినాయి. ఏంటంటే అప్పటి వరకు ఉన్నటువంటి ఆ దురాచారం ఏదైతే ఉందో ఇలా తీసుకెళ్లడం అనేది, దాన్ని పూర్తిగా నిర్మూలించాలి అంటే తనుగా కాకుండా అందరినీ తీసుకొని వెళ్తే ఆ సమాజం అనేది పూర్తిగా ఇలాంటిది వ్యవస్థ లేదు ఈ సమాజంలో అనేది నిరూపించాలని అనుకున్నారని మెయిన్ అక్కడ నాకు పాయింట్ కనిపించింది. అంటే ఈయన వైపు 4 పాయింట్స్ చూపించారు వాళ్ళు అందులో. అంటే సమాజంలో ఇంక ఇటువంటి వ్యవస్థ ఉండకూడదని. మరి అక్కడ మళ్ళా క్వశ్చన్ వచ్చింది ఏమంటే ఇతను సుగ్రీవుడు మరి వాళ్ళ అన్న భార్యని చేసుకున్నాడు కదా, అప్పుడు ఆయన ఏమనలేదు ఏంటి అని. అక్కడ మళ్ళా వచ్చిన పాయింట్ లో ఏం చెప్పినారంటే భర్త ఉన్నప్పుడు భార్యని తీసుకొని అనుభవించకూడదు, భర్త లేని తర్వాత ఉండొచ్చు, దానికి తప్పు లేదు, కాబట్టి సుగ్రీవుని ఏమీ అనలేదు అనేది ఒకటి చూపించారు అక్కడ. అబ్బా, చనిపోయిన వాని భార్యని ఏలుకోవటం అనేది కిష్కింద ఆంధ్ర సంస్కృతిలో ఒక భాగం. ఉమ్, అందుకని చెప్పి అక్కడ తప్పు పట్ల తప్పుకోవట్లేదు. ఈ మిగిలిన సంస్కృతులు ఎన్ని చూపించినా కూడా అందులో ఎక్కడ ఇటువంటి దాన్ని చూపించలే. ఉమ్, మీరు ఇంకొక విధంగా ఇప్పుడు సమకాలీన పరిస్థితుల్లో కనుక తీసుకున్నట్టయితే ఎంపీలోను యూపీలోను ఒక పద్ధతి ఉంది. ఉమ్, మాకు విజయవాడలో ఉన్నప్పుడు వీళ్ళందరూ ఎంపీ వాళ్ళు ఉండేవాళ్ళు, భోజనాలు కొట్టి వంటకి. వీటి సంవత్సరాల తరబడి ఇక్కడే ఉండేవాడు. ప్రతి సంవత్సరం 2 ఏళ్లకో నాకు కొడుకు పుట్టాడని అని చెప్పి ఇక్కడ స్వీట్లు పంచి పెట్టేవాడు. ఉమ్, మరి నువ్వు ఇక్కడ ఉంటే అక్కడే కొడుకు పుడతాడరా అంటే వాళ్ళ కష్టం అది. ఈ ఒక కుటుంబంలో అన్న గాని తమ్ముడు గాని ఎవరైనా లేకపోతే వాళ్ళు ఇంకొకళ్ళ ద్వారా పిల్లల్ని కనవచ్చు అనేది వాళ్ళకి ఆ సంస్కృతి ఉంది వాళ్ళకి సమకాలీన పరిస్థితుల్లో. అది వాళ్ళు ఆ ఒక్క కేటగిరీకి, ఆ కేటర్కి ఒక్కదానికి అది నడుస్తుంది, మిగిలిన వాళ్ళకి నడవదు అది. అవును. ఇప్పుడు కూడా కాబట్టి ఉంది, ఈ జిల్లాలో కూడా ఉంది, ఉం? మనకి ప్రకాశం జిల్లాలో కూడా ఉంది అది. అది ఆ, ఉండొచ్చు. ఆ కొన్ని కొన్ని జాతుల్లోనూ కొన్ని జాతుల్లోనూ కొన్ని సొసైటీల్లోనూ సామాజికంగా వాళ్ళకి వాళ్ళకి ఆ పద్ధతి ఉంటుంది కాబట్టి వాళ్ళకి అది తప్పు కాదు. అవును. అది ఆ జాతికో, ఆ సమాజానికో, ఆ ఇంటికో సంబంధించిన విషయం అది. ఉం, అంతేగాని ఇప్పుడు సుగ్రీవుడు పెళ్లి చేసుకున్నాడు వదిన గారిని అనేది, లేకపోతే కలిసి ఉంటున్నారు అనేది వాళ్ళ దాంట్లో ఉన్న ఆ సంస్కృతులు భాగం. ఉం. కాబట్టి దాన్ని ఎవరు తప్పు చెప్పలేదు అందుకని. ఇంకా అదొకటి. రెండోది ఇది సార్. మూడోది ఏంటంటే పూర్తిగా రావణాసురుడు ఇలా అనేక మందిని తీసుకొని వచ్చారు. రావణాసురుడు గురించి మాకు ఒకసారి మేము విన్నాము, ఆయన ఇలాంటి వ్యక్తి, మా అన్నయ్య దగ్గర వాలి చేతిలో కూడా ఓడిపోయినాడు అని చెప్పినప్పుడు అటువంటి రావణాసురుణ్ణి అందరితో పాటుగా వెళ్ళి అతన్ని అంతం చేయాలి అని చెప్పి భావించి తన దగ్గర వాళ్ళందరితోనూ స్నేహం చేసి వెళ్ళినట్టుగా చెప్పారనమాట. అంటే దుష్టుడు అనేది బాగా అర్థమైంది. ఇటువంటి దుష్టుడిని నేను అందరితో కలిపి నాశనం చెయ్యాలి, సమాజంలో ఇలాంటి వ్యక్తి, ఇలాంటి వ్యవస్థ ఇంకా ఉండకూడదు, నేను అనే అతను ధర్మబద్ధంగా పెడుతున్నాను అనే ఉద్దేశంతో ఆయన చెప్పారు అక్కడ. మరి అప్పుడు ఇంద్రుడిని కూడా చంపాలి. ఎవరిని సార్? ఇంద్రుణ్ణి. ఇంద్రుడిని
అది దైవ ఉమ్, అయ్యో, అమరలోకం. అయితే తప్పు కదా? తప్పే, ఎవరు చేసినా తప్పే మరి సార్. అప్పుడు తప్పు చేసినప్పుడు అప్పుడు ఎందుకు శిక్షించలేదు మరి? అప్పుడు ఆయనకు కూడా శిక్షలు ఉన్నాయి కదా సార్. ఇప్పుడు అహల్యాని అలా చేసినప్పుడు శిక్ష అనుభవించాడు. 1000 కళ్ళు పెట్టుకొని 1000 రకాలుగా ప్రతిసారి శిక్ష అనుభవిస్తూనే వచ్చాడు. ఆయన ఇంద్రుడికి చేస్తూనే వచ్చాడు తర్వాత కూడా మళ్ళీ. చేస్తూ వచ్చాడు, మరి కాదనట్లేదు. అక్కడ ఇక్కడ మరణశిక్ష చేసినప్పుడు అక్కడ ఎందుకు వేయలేదు? అంటే ఇక్కడ రామాయణంలో ఏంటంటే ఇక నుంచి అటువంటి వ్యవస్థ ఇంకా ఉండకూడదు, సమసమాజంలో సమసమాజం ఏర్పడాలి, అన్ని ధర్మబద్ధంగానే ఉండాలి అన్నట్టుగా భావించి ఆ వ్యవస్థని నిర్మూలించాలి అనుకొని వీళ్ళందరి స్నేహం చేసుకుని, అంటే నా దగ్గర ఈ శక్తులు ఉన్నాయని చూపించకుండా ఆ వ్యవస్థలో ఆ యుద్ధంలోకి వెళ్ళినప్పుడు తన యొక్క శక్తిని చూపిస్తారు, తన ఆయుధాలన్నీ వేస్తారు. కాకపోతే అందరిని కలుపుకొని వెళ్ళాలి అని భావించి వెళ్ళినారు. ఓకే. మీరు ఇంకా చెప్పండి సార్ ఫైనల్ గా. అంటే మేము ఆ కోణంలో ఆలోచించలేదేమో, మీరు ఆలోచించిన కోణం మేము చెప్దాం, ఆలోచించలేదు. వస్తాం. ఇంకా ఎవరెవరి భావాలు ఏంటో తెలియాలి కదా, ఎవరెవరు ఏ దృష్టితో చూస్తున్నారు, ఏ కోణంలో నుంచి చూస్తున్నారని. ఓకే సార్. ఎందుకంటే ఒక విషయాన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చూస్తారు. వాళ్ళు చదువుకున్నదో లేకపోతే వాళ్ళకి చెప్పిందో లేకపోతే చూసిందో ఎక్కడదో ఏదేదో కలుపుకుని ఒక అండర్స్టాండింగ్ లో ఉంటారు. ఎందుకంటే ఈ ప్రశ్న వేసింది సీతమ్మే. అంత శక్తివంతుడైన రాముడు నన్ను ఎందుకు తీసుకెళ్ళలేదని చెప్పని. మళ్ళీ సమాధానం కూడా ఆమె చెప్పింది. ఆమెకై ఆమె చాలా సార్లు మళ్ళీ బాధపడుతుంది. నేను అడగడం ఎందుకు, వాళ్ళు వెళ్ళటం ఎందుకు, నేను ఈ విధంగా లేడీ మీద ఆశపడటం ఎందుకు, నన్ను ఈయన దొంగతనంగా తీసుకొచ్చాడు, మరి రాముడికి తెలుసో లేదో నన్ను తీసుకొచ్చిన సంగతి, నేను అది కూడా ఇటువైపు నిజమే కదా సార్. ఉన్నాను. అసలు మాయ అంటే దేవుడికి మాయ అన్నీ తెలుసు కదా, మరి లేడీ కరెక్ట్ కాదని కూడా ఆయన కావాలని వెళ్తారు అంటే. లైక్ నాకు అంతా అనిపిస్తుంది సార్. అదంటే అదంతా ఒక స్టోరీ క్రియేట్ చేయడం మనకి. నువ్వు అనే మనిషి అనేవాడు మాయలో పడాల్సిందే, అది రూల్. ఆ మాయలో పడినా కూడా నీ చుట్టుపక్కల జనాల్ని నువ్వు మంచి చేసుకుని, అంటే అందులో ఉన్న మంచిని చూసుకుని. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే శబరి అందులో చేసింది ఏమీ ఉండదు. ఆవిడ నిష్కాల మనిషి ప్రేమ మాత్రమే చూపిస్తుంది అక్కడ. అంటే అలాగే నిస్వార్థం లేకుండా నీకంటే చిన్నవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు, బట్ నువ్వు వాళ్ళందరినీ చూసుకుని అందులో మంచిని వెతుక్కుంటూ వెళ్తే నువ్వు తప్పకుండా లాస్ట్కి వెళ్తావు. అంత టైం ఎందుకు అంటే ఓపిక, మనిషికి ఓపిక అనేది కావాలి కదా. నాకు కావాల్సింది వెంటనే రాదు కదా. సో ఇవన్నీ నువ్వు తెలుసుకోవాలి అంటే ఈ దారి ఒక ప్రయాణం ఉంటుంది. అదంతా నువ్వు అంత ఓపికగా ఉన్న రోజే నువ్వు అక్కడికి చేరగలవు అని మేబీ నాకు అలా అనిపించింది. ఒక స్టోరీ క్రియేట్ చేయడం అంటే అంతే కదా. మనం కూడా కాన్షియస్నెస్, భ్రాంతి, మాయ అని చదువుతున్నాం. ఆమె కూడా మాయలో పడింది అక్కడ లేడీని చూసి. అందుకనే ఇక్కడ కదా మాయలేడి అంది. సుందరకాండలో మళ్ళా హనుమంతుడి విషయంలో వచ్చేసరికి మండోదరిని చూసి సీతమ్మ అనుకుని ఆయన అక్కడ మాయలో పడ్డాడు కొద్దిసేపు. సుందరకాండ డిస్కస్ చేయట్లేదు మనం, ఇప్పుడు క్వశ్చన్ వరకే డిస్కస్. ఓకే. ఎందుకంటే దాంట్లోకి వెళ్తే ఇంకా చాలా దూరం వెళ్తుంది. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ కూడా సీతమ్మే చెప్పింది. కర్మ అనేదాన్ని ఎవరు తప్పించలేరు, కర్మ ద్వారా వచ్చిన ఫలితాన్ని కూడా ఎవరు తప్పించలేరు. దానికి ఆమె ఎన్ని ప్రశ్నలు వేసిన తర్వాత నేను ఈ ఈ శిక్ష నేను ఎందుకు అనుభవించాల్సి వచ్చింది అనేది వచ్చినప్పుడు ఆమె చెప్తుంది, నేను చేయరాని పాపం చేశాను, చాలా ఘోరం చేశాను నేను అని. సీతమ్మ వారు పాపం చేయడం, ఘోరం చేయటం అనేది అది ఊహించగలరు ఎవరన్నా? ఊహించలేం. కానీ ఆమె చెప్పు ఏంటంటే, మాయలేడి దగ్గరిని చంపడానికి రాముడు వెళ్ళినప్పుడు, మాయలేడి మీద బాణం వేసినప్పుడు మారీచుడు నీకు రాముడు వారి స్వరంలో లక్ష్మణ సీత అని అరుస్తాడు. అది అందరికీ తెలిసిందే కదా. అప్పుడు
లక్ష్మణుడు అమ్మవారు బాధపడి భయపడి లక్ష్మణుని వెళ్ళి చూసిరన్నమాట. ఉమ్, ఈయన వెళ్ళడు, నన్ను ఇక్కడ ఉండమన్నారు మీ కాపులాగా, నేను వెళ్ళను అని చెప్తాను. అవును. అంటే అప్పుడు ఆమె ఆయన్ని నిందిస్తుంది. ఉమ్, నీకు వేరే విధమైనటువంటి ఆలోచనలు ఉద్దేశాలు ఉన్నాయి, అందువల్లే నువ్వు వెళ్ళట్లేదు అని చెప్పి ఆయన ఘోరంగా నిందిస్తుంది. ఆ నిందించినందువల్ల వచ్చిన పాప ఫలితం ఏదైతే ఉందో దాన్ని అనుభవించడానికి దానికి శిక్ష ఇది అని ఆమె చెప్తారు సుందరకాండలో. బహుశా నేను ఈ విధంగా చేసిన తప్పు పాపం ఏదైతే ఉందో దానికి నాకు ఈ శిక్ష అయి ఉండాలి, లేకపోతే అంతటి పరాక్రమవంతుడు ఇన్ని రోజులు నన్ను ఒక చోట వదిలేసి ఎట్లా ఉంటారు అని చెప్పి అంటూ సుందరకాండలో ఈ హనుమంతుడు ఆమె చూడటానికి వెళ్తున్నప్పుడు జరిగిన సంభాషణలో ఇది ఒక భాగం. అందుకని ప్రశ్న ఆమె వేస్తారు, సమాధానము ఆవిడే చెప్తారు. ఈ చేసిన తప్పుకి ఇంతటి శిక్ష నాకు విధించారు అని చెప్పాను, అందుకని నేను ఇక్కడ పరుడ దీంట్లో అవ్వ అనుభవించాల్సి వచ్చింది నాకు అని చెప్పేసి. లక్ష్మణుని అడిగానని చెప్పు అని చెప్పేటప్పుడు ఈ టాపిక్ మొత్తం చెప్తుంది. సో పరనింద లేకపోతే అవగాహన లేకుండా అవతల వ్యక్తిని నిందించటంలో కూడా ఉన్నదా అంటే మన ఈ బుక్ లో ఒక ప్రేమైక వాతావరణాన్ని క్రియేట్ చేసి అక్కడి నుంచి మనం ఆధ్యాత్మిక ప్రయాణానికి ఇది ఒక మెట్టు అని చెప్పి తీసుకునేటప్పుడు మనం ప్రేమ అనేదానికి మాట్లాడినప్పుడు ముందు సీతారాముల గురించే మాట్లాడతాం. వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ప్రేమాభిమానాలు ఇంకెక్కడ ఉండవు అని చెప్పని మనం పెళ్లిళ్ళు చేసినా ఎక్కడ చేసినా ముందు వెనకాల సీతారాముల కళ్యాణం బొమ్మలు పెడతాం చాలా వరకు, లేదంటే వెంకటేశ్వర స్వామి, రెండే పెడతారు, ఇంకేవి పెట్టరు. అందుకని చెప్పి ఈ ప్రేమతో కూడిన సమాజాన్ని అక్కడి నుంచి మనం ప్రేమతో కూడిన మనస్తత్వంతో మనం ఈ ప్రయాణం సాగించవచ్చు అని చెప్పే దాంట్లో అసలు ఈ క్వశ్చన్ వచ్చింది నిన్న. ఓకేనా? ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా? సార్ మహాభారతంలో ధర్మరాజు జూదంలో ఓడిపోయిన తర్వాత తన రాజ్యం ఓడిపోతాడు, తన తమ్ముళ్ళందరూ ఓడిపోయిన తర్వాత ద్రౌపదిని పణంగా పెడతారు, అంతే కదా? అది పెట్టినప్పుడు ఆమె దగ్గరికి మనిషిని పంపిస్తారు, మీరు సభకు రమ్మని చెప్పి పంపిస్తే ఆమె ప్రశ్న వేస్తుంది, నన్నోడి తన్నోడినా తన్నోడి నన్నోడినా అని చెప్పి. అయ్యా ఉందా ఏమన్నా? అవును అవును. మిగిలిన ఎవరు మాట్లాడలేదు, ముందు అతనికే వేస్తుంది, వచ్చిన వ్యక్తికే. మాకు ఓన్లీ అవుట్లైన్స్ తెలుసు సరే, ఇంత లోపల కొంచెం డీటెయిల్ మాకు ఓన్లీ అవుట్లైన్స్ తెలుసు, ఇంత లోపల డీటెయిల్ తెలియదు, అందుకే వింటున్నాం కామ్గా. అంటే ముందుగా ఈమెను ఓడింటే వాళ్ళ భర్తలందరూ ఓడిపోకుండా ఉన్నప్పుడు, అంటే వాళ్ళు ఇంకా ఆయన కిందకి ఇంకా వెళ్ళలేదు, అప్పుడు ఓడిపోయినారంటే ఆమె సిద్ధం అంటది. కాకపోతే వీళ్ళు ముందు ఓడిపోయి ఉంటే గాన ఆమెను పెట్టడానికి లేదు ఇంక వీళ్ళకి హక్కు, అందుకని అడిగింది ఆ మాట. అప్పుడే భార్య హక్కుల గురించి ప్రసక్తి అప్పుడే వచ్చింది.
ఆయనంతా నన్ను ముందు ఓడిపోయిన తర్వాత, ఎందుకంటే ఆయనకు హక్కు ఉంది కాబట్టి భార్య మీద, ఆయన ముందు రాజ్యాన్ని ఎట్లా ఓడిపోయాడు అట్లాగే ఈమెను కూడా ఓడిపోయిన తర్వాత వాళ్ళ అన్నదమ్ములు ఓడిపోయి ఉంటే ఆయనకు హక్కు ఉంది. లేదు, ముందు వాళ్ళు ఓడిపోయిన తర్వాత నన్ను పణంగా పెట్టే హక్కు ఆయనకి లేదు. ఆల్రెడీ బానిస అయిపోయాడు అవతల పక్కన. అప్పుడు నువ్వు ఎట్లా నన్ను పణంగా పెడతావు? పెట్టడానికి వీల్లేదు నువ్వు. అందుకని చెప్పి ఆమె ఆ ప్రశ్న వేస్తుంది అక్కడ. జై శ్రీరామ్ సార్. చదవండి సార్, చదవండి సార్, మన ఇతిహాసాలు చదవండి. అక్కడ ఇరువైపులా పాచికలు చెక్కడే వేస్తాడు కదా సార్, అంటే ఎవరి పాచికలు వాళ్ళే ఆడాలి కదా. ఉమ్. ఎవరి పాచికలు ఎవరి ఆట వచ్చినప్పుడు వాళ్ళే పాచికలు ఆడాలి. అక్కడ శకుడు మాత్రమే ఇరువైపులా పాచికలు శకుడు మాత్రమే వేస్తాడు కదా. ఒప్పుకున్నావు కాబట్టి వేసాడు. నువ్వు అడగవచ్చుగా, ధర్మరాజు అంత పెద్ద జూదరి కదా, ఆయన అడగొచ్చుగా, నువ్వు ఎట్లా వేస్తావు నా ఇవ్వండి రెండు, నువ్వు ఎప్పుడు నాకు చేయండి. అది కూడా ఒక మోసమే కదా సార్ అక్కడ. అదే సార్ నువ్వు ఒప్పుకున్నావమ్మా, నువ్వు ఒప్పుకుంటే మోసపోయావు. సార్ అక్కడ కూడా మళ్ళీ ఏం చెప్తున్నారంటే ధర్మరాజు జూదరి కాదు, అక్కడ ధర్మబద్ధంగా పరిపాలన చేసే టైంలో ఒక రాజు జూదానికి రమ్మన్నప్పుడు వెళ్ళాలంట. సరే, మీరు దేనికైనా వెళ్ళండి. అలా ఇప్పుడు నాకు ఆట వెళ్ళాడు. రాదు, నాకు పేకాట రాదు, మీరు జూదాన్ని పిలిచారు పేకాట ఆడటానికి, నాకు రాదని చెప్పి నేను పక్కన కూర్చుంటే నా రాజరికం పోద్దా? మహా అట్లా కూర్చోడానికి లేదంట సార్. అంటే మనకు అవును, నలదమయంతుల కథలో వచ్చింది ఆ విషయము. ఆయనకి భారతంలో మొదటి నుంచి కూడా ధర్మరాజుకు జూదం అంటే ఇష్టం అనేది మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తాడు. అది తప్పని చెప్పట్లేదు, అది ఒక చెడు వ్యసనం అని చెప్పట్లేదు. ఉమ్, రాజులకు ఉండాల్సిన లక్షణాలు అది ఒకటి. ఉమ్. అవతల వాడు కవ్వించినప్పుడు నువ్వు వెళ్ళాలి అనేది ఒకటి. అది యుద్ధమైనా జూదమైనా ఏదైనా. ఒకసారి రెండు సార్లు జరుగుతుంది సార్. ఒకసారి జరిగినప్పుడు ఆమె పట్టించుకోకుండా ఏం కాకుండా వెళ్ళిపోండి అంటుంది. మళ్ళీ రెండోసారి ఇది జరుగుతుంది. మళ్ళీ ఎందుకు అయితే వెళ్ళే బుద్ధి లేకుండా అదేలేండి మీరు అన్నట్టు నిజమే. మరి. దీనికి ఇంకా మళ్ళీ ఏవో పట్టుకొచ్చారు సార్ మనము. సరే, ఓకే ఓకే, మనం ఇప్పుడు మన దాంట్లోకి వద్దు. ఊరికి నేను అక్కడ సీతమ్మ వారికి ఇక్కడ ద్రౌపదికి ఒక పోలిక కోసం చెప్పాను. ఆ రోజుల్లో త్రేతాయుగంలో సీతమ్మ వారు నా వల్లనే నేను చేసిన తప్పు వల్ల ఇది జరిగింది అని చెప్పి అక్కడ చెప్పుకుంటే, ఇక్కడ భార్య హక్కుల గురించి ప్రశ్న వచ్చింది. యుగాలు మారేటప్పటికి ఆలోచనలు కలియుగానికి వచ్చేటప్పుడు హ్యాపీ నేను ఇది రాలిపో అని చెప్పి వెళ్ళిపోద్ది. అది వేరే విషయం. అందుకని అది మార్పులు ఎట్లా వస్తున్నాయి అనే దాని గురించి. ఓకే, రైట్. అతను ఆయన పేరేం పేరు సార్, ఒక ఆయన పెళ్లి అనే బుక్ రాశారు సార్. ఎవరు? శ్రీకి సంబంధించి ఆయన పేరు గుర్తు రావట్లేదు సార్. శ్రీకి సంబంధించి పెళ్లి అనే బుక్ రాశారు. ఆయన రాసి దేవాలయం మీద బూత్ బొమ్మలు ఎందుకని ఒక అతను రాశారు చూడండి. అవును, ఆయన పేరు గుర్తు రావట్లేదు ఈ సమయంలో. ఆయన పెళ్లి అనే బుక్ లో ప్రారంభంలో ఆదిమ మానవుని కాలం నుంచి మన సమాజంలో స్త్రీకి ఎలా ఉండింది, క్రమేణా ఎలా మారుతూ దాని వచ్చింది. గురించి దేవాలయాల మీద బూతు బొమ్మలు ఎందుకు, ఇదేంటి అనేది ఇంకో రోజు చర్చిద్దాం. టైం అయిపోయింది, ఇవాళ ఇక్కడ ఆపేస్తాం. అంటే ఎందుకంటే స్త్రీకి అది చాలా పెద్ద సబ్జెక్ట్. అది కొన్ని శతాబ్దాల వెనక్కి వెళ్ళి రావాలి మళ్ళీ మనం. అలా రాసుకొచ్చారు. ఈ రోజు ప్రస్తుతం ఉన్న మహిళకి ఉన్న అదే హక్కులు ఉన్నాయి. మీరు ఇంకా వెళ్తావు ఆగిపోయినాయి, మళ్ళీ ఒక్కసారి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు దాంట్లోకి వెళ్తే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాం. ఇప్పుడు నాకు మళ్ళీ టైం ఉండదు. ఓకే. ఇంకోసారి మాట్లాడదాం. ఇంకా ఈ పుస్తకంలో వస్తుంది, ఎప్పుడో ఒకసారి సందర్భం వస్తుంది, మాట్లాడదాం. లేకపోతే రేపే మాట్లాడదాం దీని గురించి. రేపు మాట్లాడదాం, రైట్.